హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, సమ్మర్ అయితే వచ్చేసింది. చాలా మంది ఒక మంచి ఏసీ కొందామన్న ప్లాన్లో అయితే ఉన్నారు. కాకపోతే ఏసీ కొనేటప్పుడు తెలియక ఈ మిస్టేక్ చేశారనుకోండి, మీరు ఏసీ యూజ్ చేసిన అన్ని రోజులు బాధపడాల్సి వస్తుంది. అసలు మనం ఏసీ కొనేటప్పుడు ఏమేమి మిస్టేక్ చేయొద్దు, అసలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏసీ కొనేటప్పుడు మనం చూసుకోవాల్సిన విషయాలన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఇదంతా కూడా ప్రాక్టికల్ బేస్డ్ వీడియో. నా దగ్గర ఎల్జీ, శాంసంగ్, డైకిన్, బ్లూ స్టార్, గోద్రేజ్, మైదియా ఇవన్నీ కూడా 2025 మోడల్ ఏసీస్ అయితే ఉన్నాయి. నా ఆఫీస్లో ఇన్స్టాల్ అయితే చేయించాను. డిఫరెంట్ రూమ్స్లో నేనైతే ఎక్స్చేంజ్ చేసి చూశాను. అండ్ డిఫరెంట్ సినారియోస్లో టెంపరేచర్స్ అండ్ మనకు నాయిస్ ఏ విధంగా వస్తుంది, ఎయిర్ త్రో ఎట్లుంది, ఇవన్నీ కూడా నేనైతే కంపారిజన్ అయితే చేసినాకనే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో త్వరలో మన ఛానల్లో రాబోతుంది 2025 ఏసీస్ గురించి. ఫ్రెండ్స్, ఇక మనం ఏసీస్ కొనాలంటే ఐదర్ ఆన్లైన్లో కొనవచ్చు లేదా ఆఫ్లైన్లో కొనవచ్చు. మనకు ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే చాలా స్టోర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క స్టోర్కి మీరు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఏసీని అయితే మీకు అంటగట్టాలని అయితే చూస్తారు. కొన్ని స్టోర్స్ అయితే మన చాయిస్కి వదిలేస్తారు అండ్ జెన్యూన్గా అన్నిటికి మధ్యలో డిఫరెన్సెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ కొన్ని స్టోర్స్లో మాత్రము వాళ్ళకి టార్గెట్ ఉంటుంది, వాళ్ళకి మార్జిన్స్ ఉంటాయి. దేని మీద ఎక్కువ టార్గెట్, దేని మీద ఎక్కువ మార్జిన్ ఉంటే దాన్ని మనకు అంటగట్టాలని చూస్తారు. మనకు క్లారిటీ లేకుండా వెళ్ళామనుకోండి, సో వాళ్ళు ఏదో ఒక ఏసీ అంటగడతారు. సో మనకు అది సెట్ అవుతుంది, సెట్ కాదు, బాధపడాల్సి అయితే వస్తుంది. అందుకే ఫస్ట్ మీరు మాలాంటి రివ్యూస్ని అయితే చెక్ చేయండి. ఆన్లైన్లో కస్టమర్ రివ్యూస్ చెక్ చేయండి. మాలాంటి టెక్ యూట్యూబర్స్ చేసే రివ్యూస్ అన్ని ప్రాపర్గా చెక్ చేసి ప్రాక్టికల్ వీడియోస్ ఇవన్నీ చెక్ చేసినాక ఒక ఏసీని ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ మైండ్లో శాంసంగ్ తీసుకోవాలా, లేకపోతే ఎల్జీ తీసుకోవాలా, డైకిన్ తీసుకోవాలా, ఏ ఏసీ తీసుకోవాలో ప్రాపర్గా ఫిక్స్ అవ్వండి. దాని తర్వాత మీరు ఆన్లైన్లో చెక్ చేయండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటన్ని స్టోర్స్లో, అండ్ ఆఫ్లైన్లో కూడా చెక్ చేయండి. విత్ ఇన్స్టలేషన్ ఛార్జెస్తోని ఎక్కడ మీకు బెటర్ ప్రైస్ వస్తే అక్కడ తీసుకోండి. సో మనం ఏసీ ఏదైతే ప్రైస్ కొంటున్నామో అదే ఫైనల్ ప్రైస్ అయితే ఉండదు. ఏసీ కొన్నాక కూడా మనకు అడిషనల్గా కొంచెం కాస్ట్ అయితే అవుతుంది. ఇన్స్టాలేషన్కి, స్టాండ్కి ఇవన్నీ కూడా మనకు అడిషనల్ ఛార్జెస్ అయితే అవుతాయి. మనకు స్టాండ్ చూసుకుంటే అవుటర్ యూనిట్ది బ్రాండ్ వాళ్ళు తీసుకొస్తే 900,000 రూపీస్ వరకు తీసుకుంటారు. అదే మనం అమెజాన్లో కొనుక్కుంటే 500-600 రూపీస్లో కూడా వస్తుంది. నేను కావాలంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వన్స్ చెక్ చేయండి. అండ్ ఇన్స్టాలేషన్కి 1200 నుంచి 1500 రూపీస్ వరకు తీసుకుంటారు. తర్వాత ఒకవేళ వైర్ అవసరం పడితే వైర్కి అండ్ ప్లగ్ పాయింట్కి, సో వీటన్నిటి కూడా అడిషనల్గా ఛార్జెస్ అయితే పడతాయి. ఏసీ ప్రైస్ కాకుండా ఇవన్నిటికి మనం ఎక్స్ట్రాగా అమౌంట్ అయితే ఉంచుకోవాలి. సో దగ్గర ఒక 2,500 రూపీస్ వరకు అయితే మనకు ఏసీ ప్రైస్తో పాటు అడిషనల్గానే అయితే అవుతుంది. ఇది ఒక్కటి కూడా మీరు గుర్తు పెట్టుకోండి. చాలా మంది తక్కువ ప్రైస్లో వస్తుంది కదా అని చెప్పేసి 3 స్టార్ ఏసీస్ని అయితే కొంటుంటారు. అండ్ కొంతమంది యూజ్ లేకపోయినా కూడా 5 స్టార్ ఏసీస్ని కొంటుంటారు. అసలు ఎవరు ఏ స్టార్ ఏసీ కొనాలి, అసలు ఈ స్టార్ రేటింగ్ ఏంది అని చెప్తే, సో మనకు 3 స్టార్ ఏసీస్ అనేవి 5 స్టార్ ఏసీ కన్నా ఎక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేసుకుంటాయి. మనకు ఒక 25-30% కరెంట్ బిల్ అనేది 3 స్టార్ ఏసీస్ మీద ఎక్కువ వస్తుంది 5 స్టార్ ఏసీస్తో కంపేర్ చేస్తే. సో బట్ ఇది మనకు ఎప్పుడు మేజర్ డిఫరెన్స్ అవుతుంది అంటే, మీరు ఏసీని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, మీరు డైలీ యూజ్ చేస్తున్నారు, డైలీ ఒక 8 to 10 hours యూజ్ చేస్తున్నారు అంటే మీకు అప్పుడు మేజర్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ మీరు ఒకేషనల్గా యూజ్ చేస్తున్నారు, ఓన్లీ సమ్మర్ కోసమే మీరు ఏసీ తీసుకుంటున్నారు. ఆ సమ్మర్లో కూడా ఒక 4-5 hours అట్లా నైట్ ఆన్ చేసుకొని పనుకుని ఆటో టైమర్ పెట్టో లేకపోతే ఆఫ్ చేస్తారంటే మాత్రం మీకు 3 స్టార్ ఏసీస్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. అట్లా కాదు, మీరు సమ్మర్లో హెవీగా యూజ్ చేస్తారు ఏసీని, సో మీరు నైట్ పడుకునేటప్పుడు ఒక 6-7 hours యూజ్ చేస్తున్నారు అండ్ పొద్దునంతా ఏసీ పెట్టుకుంటున్నారు అంటే మాత్రం మీరు 5 స్టార్ ఏసీనే కన్సిడర్ చేయండి. మీకు లాంగ్ రన్లో మీ డబ్బులు అనేవి సేవ్ అయితే అవుతాయి. ఇన్వర్టర్ ఏసీస్ తీసుకోవాలా లేదా నాన్ ఇన్వర్టర్ ఏసీస్ తీసుకోవాలంటే, ఇప్పుడు మనకు నాన్ ఇన్వర్టర్ ఏసీస్ అయితే మ్యాక్సిమం రావట్లేదు, అన్ని కూడా ఇన్వర్టర్ ఏసీస్ వస్తున్నాయి. అండ్ నాన్ ఇన్వర్టర్తో కంపేర్ చేస్తే ఇన్వర్టర్ ఏసీలో మనకు వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ ఉంటుంది. ఊకే ఆన్ ఆఫ్ అయితే కాదు, మనకు పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది, నాయిస్ తక్కువ జనరేట్ చేస్తుంది అండ్ రూమ్ టెంపరేచర్ని కూడా స్టేబుల్గానే అయితే ఉంచుతుంది కంపేర్ టు నాన్ ఇన్వర్టర్ ఏసీస్. సో మాక్సిమం ఇన్వర్టర్ ఏసీసే తీసుకోండి. నెక్స్ట్ బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్, ఎవరు ఎంత సైజ్ ఏసీ తీసుకోవాలని చెప్పేసి. మనకి బ్రాండ్ వెబ్సైట్స్లో చూసుకుంటే ఒక్కొక్క వెబ్సైట్స్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈవెన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో చూసుకున్నా కూడా మనకు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి. కొన్ని ప్రోడక్ట్స్ కరెక్ట్ ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్కి మనకు అంత కరెక్ట్గా అయితే ఉండవు. మేము ఇది టెస్ట్ చేయడానికి మా దగ్గర ఉన్న డిఫరెంట్ కెపాసిటీ ఏసీస్ని డిఫరెంట్ రూమ్ సైజెస్లో మార్చుకుంటేనైతే చెక్ చేసాము. టెంపరేచర్ చెక్ చేసాము, ఎయిర్ త్రో, ఇవన్నీ ప్రాపర్గా టెస్ట్ చేసినాక మాకు అర్థమైంది ఏందో ఇప్పుడైతే చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏ రూమ్లో మీరు ఏసీ పెడదాం అనుకుంటున్నారో ఆ రూమ్ సైజ్ని అయితే ఎస్ఎఫ్టీలోనైతే కొలవండి. ఎస్ఎఫ్టీ ఎట్లా వస్తుంది అంటే, మీరు రూమ్ లెంగ్త్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది అనుకోండి లెంగ్త్, ఇట్లా విడ్త్ 10 ఉంది అనుకోండి, 10 × 10 చేయండి మీకు 100 వస్తుంది. అట్లా
మీ రూము లెంగ్త్ విడ్త్ ఎంత ఉందో మల్టిప్లై చేస్తే మీకు ఎస్ఎఫ్టీ వస్తుంది. సో సింపుల్ క్లియర్గా చూడండి, మీ రూమ్ సైజు 110 ఎస్ఎఫ్టీ కన్నా బిలో ఉందనుకోండి, బ్లైండ్గా 110 ఏసీ అయితే తీసుకోండి. మీ రూమ్ సైజు 110 ఎస్ఎఫ్టీ టు 150 ఎస్ఎఫ్టీ వరకు ఉందనుకోండి, మీరు 1.5 టన్ ఏసీని అయితే తీసుకోండి. అండ్ మీ రూమ్ సైజు 150 టు 170 ఎస్ఎఫ్టీ ఉందనుకోండి, 1.5 టన్లోనే హెవీ డ్యూటీ అయితే తీసుకోండి. అండ్ మీకు ఈ రూమ్ సైజు 170 ఎస్ఎఫ్టీ ఎబోవ్ ఉందనుకోండి, మీరు 2 టన్ ఏసీని అయితే తీసుకోండి. సో మీ రూమ్ సైజ్ బట్టి ఈ టన్ ఏసీ అయితే తీసుకోండి. అండ్ ఇంకొకటి 1.5 టన్ ఉన్న ఏసీ ప్రతి ఒక్కటి 1.5 టన్ అయితే కాదు. సో బ్రాండ్స్ అట్లా క్లెయిమ్ చేస్తాయి, కాకపోతే మనకు 1.5 టన్ ఏసీ ఉండాలంటే 5280 వాటేజ్ దాకా ఉండాలి. సో ఇది ఎట్లా తెలుసుకోవాలంటే, మీరు ప్రోడక్ట్ కొనేటప్పుడు ప్రోడక్ట్ ఇమేజెస్లో మనకు ఐసీ రేటింగ్ ఉంటుంది కదా, స్టార్ రేటింగ్ ఉంటుంది కదా, అక్కడ మీరు కింద 100% కెపాసిటీ అని ఉంటుంది, అక్కడ చెక్ చేస్తే కొన్ని ఏసీస్ మీద మనకు 5000 అని ఉంటుంది, కొన్నిటిలో 5800 4800 ఇట్లనైతే ఉంటుంది. సో ఎల్జీ కానీ శాంసంగ్ కానీ చూసుకుంటే మనకు అక్కడ 5000 వాటేజ్ అనేది ఉంటుంది. సో మనకు 5000 వాటేజ్ అంటే మనము టన్స్లో కన్వర్ట్ చేస్తే ఇది మనకు 1.42 టన్ అయితే వస్తుంది. అండ్ ఇంకా కొన్ని మనకు 4800 అని ఉంటుంది, దాన్ని టన్కి కన్వర్ట్ చేస్తే 1.36 టన్ అయితే వస్తుంది. సో మనకు యాక్చువల్ 1.5 టన్ రావాలంటే నేను టెస్ట్ చేసిన ఏసీస్లో నాకు డైకిన్ ఒక్క దాంట్లో యాక్చువల్ 1.5 టన్ అయితే వచ్చింది. సో అది మనకు 5280 వాటేజ్ అయితే ఉంది దాంట్లో, దాన్ని మనం టన్కి కన్వర్ట్ చేస్తే యాక్చువల్ 1.5 టన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు టెక్నికల్గా చూసుకుంటే వాటేజ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మనకు అది అంత ఎక్కువ రూమ్ సైజ్ని కవర్ చేస్తుంది, అంత ఫాస్ట్గా కూలింగ్ అవుతుందని అర్థము. సో అంత పవర్ఫుల్ అని అర్థము. సో మ్యాక్సిమం ఎక్కువ వాటేజ్ ఉండేలానే చూసుకోండి. అండ్ దీంట్లో కూడా మీ రూమ్ సైజ్ పెద్దగా ఉంది, నియర్ 150 ఎస్ఎఫ్టీ ఉందంటే మీరు 5000 ఎబో వాటేజ్ మీకు బెటర్గానైతే ఉంటుంది. బట్ మీ రూమ్ సైజు 130 ఉంది, 135 140 ఉందంటే 4800 వాటేజ్ ఏసీ కూడా మీకు బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. నా దగ్గర ఉన్న గోద్రేజ్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2025 మోడల్ది 4800 వాటేజ్, నేను దాన్ని 140 ఎస్ఎఫ్టీ ఉన్న రూమ్లో అయితే టెస్ట్ చేస్తున్నాను, అది బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. సిమిలర్ సైజ్ రూమ్లో నేను ఎల్జీ 5000 వాటేజ్ ఏసీని కూడా నేను టెస్ట్ చేశాను, నాకు సిమిలరే అనిపించింది. సో రూమ్ సైజ్ కొంచెం 150 ఎస్ఎఫ్టీ కన్నా తక్కువ ఉంటే మీరు 4800 వాటేజ్ కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇప్పుడు 2025లో మ్యాక్సిమం ఏసీస్ మనకు స్మార్ట్ ఏసీసే వస్తున్నాయి, వైఫై సపోర్ట్ తోనే, యాప్ సపోర్ట్ అనేది వస్తున్నాయి. సో మనం మొబైల్ యాప్లోనే ఏసీని కంప్లీట్గా ఆపరేట్ చేయవచ్చు. అండ్ చాలా ఫీచర్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా మనము యాప్తోనైతే సెట్ చేసుకోవచ్చు. సో మీకు స్మార్ట్ ఫీచర్స్ ఏమొద్దు, ఏసీ జస్ట్ ఆన్ చేసినామా, కూల్ అయిందా, పండుకున్నామా, రిమోట్తో మేనేజ్ చేస్తామంటే మీరు నాన్ స్మార్ట్ ఏసీ కూడా తీసుకోవచ్చు. అండ్ మీ పేరెంట్స్ కోసమైనా గ్రాండ్ పేరెంట్స్ కోసమైనా ఎక్కువ స్మార్ట్ ఫీచర్స్ వద్దనుకుంటే మీరు నాన్ స్మార్ట్ ఏసీని అయితే తీసుకోవచ్చు. బట్ ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ లేదు, 1000-1500 ఉందంటే మాత్రం స్మార్ట్ ఏసీ తీసుకోవడం బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇప్పుడు యూజ్ చేయకపోయినా ఫ్యూచర్లో ఏమైనా యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి, అప్పుడు మళ్ళీ మనం స్మార్ట్ చేసుకుందాం అంటే పాసిబుల్ అయితే కాదు. ఇప్పుడు అన్ని ఏసీస్ మనకు 6-in-1 కన్వర్టబుల్, 5-in-1, 7-in-1 ఇట్లా ఎన్ని ఇన్-1 అంటే అన్ని ఇన్-1 కన్వర్టబుల్ ఏసీస్ అయితే వస్తున్నాయి. బట్ ఇవి అందరికీ యూజ్ అయితే కాదు. సో కొంతమందికి యూజ్ అవుతాయి ఇవి, కొంతమందికి యూజ్ అవ్వకపోవచ్చు. సో ఇవి ఎవరికి యూజ్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రెంట్ ఇంట్లో ఉంటున్నాను అనుకోండి, ఇప్పుడు నా రూమ్ సైజ్ 150 ఎస్ఎఫ్టీ ఉంది, నేను 1.5 టన్ ఏసీ తీసుకున్నాను. ఫ్యూచర్లో నేను ఒకవేళ ఇల్లు షిఫ్ట్ అయినా, ఇల్లు చేంజ్ అయినా కూడా వేరే ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, అక్కడ నా రూమ్ సైజు 100 ఎస్ఎఫ్టీ ఉందనుకోండి, 100 ఎస్ఎఫ్టీకి నాకు 1.5 టన్ చాలా ఎక్కువ అయిపోతుంది, అవసరం కూడా లేదు, నాకు 1 టన్ ఉంటే సరిపోతుంది. అట్లాంటి టైంలో ఈ 1.5 టన్ ఏసీని తీసేసి 1.5 కొనాలని అంటే మనకు పాసిబుల్ అయితే కాదు. అట్లాంటప్పుడు ఈ కన్వర్టబుల్ మోడ్స్ అయితే యూజ్ అవుతాయి. సో మనము 1.5 టన్ ఏసీని కూడా రూమ్ సైజ్కి తగ్గట్టు దాన్ని కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. 1 టన్ లెక్క మనం కన్వర్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. మనకు అంత పవర్లోనే వర్క్ అవుతుంది, మనకు పవర్ సేవ్ అవుతుంది, అండ్ మనకు కూలింగ్ కూడా అదే రేంజ్లో అయితే వస్తుంది. సో ఇట్లా మనము కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. బట్ మీరు ఓన్ హౌస్లో ఉంటున్నారు అనుకోండి, ఇక ఏసీ పెట్టినాక తీయము, ఫిక్స్డ్ సైజ్ రూమ్కి దానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఏసీ తీసుకున్నాం అనుకోండి, అట్లాంటి టైంలో మనకు ఈ కన్వర్టబుల్ మోడ్ అనేది అంత యూజ్ అయితే కాకపోవచ్చు. వాళ్ళు చెప్తున్నారు సో ఇంట్లో జనాలు బట్టి దాన్ని బట్టి దీన్ని బట్టి కన్వర్ట్ చేసుకోవచ్చు అని. బట్ మనకి పెద్ద సైజ్ రూమ్ ఉన్నప్పుడు 1 టన్కి అయితే మనం కన్వర్ట్ చేసుకోలేము కదా. సో ప్రాక్టికల్గా మనం అంతా యూజ్ అయితే చేయము, స్టిల్ కొంతమందికి అయితే ఇది హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి, దీనికన్నా
మనకు ఎక్కువగా యూస్ అయ్యేది టర్బో మోడ్. మనకు మ్యాక్సిమం అన్ని ఏసీస్లో ఒక్కొక్క పేరుతోనైతే ఉంటుంది, విరాట్ మోడ్ అని, టర్బో మోడ్ అని చెప్పేసి ఇట్లనైతే ఉంటుంది. సో ఈ మోడ్ మనకు బాగా యూజ్ అయితే అవుతుంది. సో మనము బాగా హీట్ ఉన్న రూమ్లో లేకపోతే బాగా ఎండ్ ఉన్నా కూడా రూమ్ కొంచెము నార్మల్ మోడ్ కన్నా ఫాస్ట్గా కూల్ కావాలంటే మనం ఈ టర్బో మోడ్ని ఆన్ చేస్తే నార్మల్ టైం కన్నా కొంచెం ఫాస్ట్గా కూల్ అయితే అవుతుంది. అండ్ రూమ్లో ఎక్కువ మంది ఉన్నా కూడా లేకపోతే రూమ్ సైజ్ ఎక్కువ ఉన్నా కూడా మనం ఈ టర్బో మోడ్ని అయితే యూజ్ చేయొచ్చు. అట్లా అని మనం టర్బో మోడ్ని రోజంతా మొత్తం టర్బో మోడ్లో పెట్టి యూజ్ చేసినా కూడా ఏసీ అనేది పాడవుతుంది. ఇప్పుడు వచ్చే ఏసీస్ అన్నిట్లో ఇన్బిల్ట్ స్టెబిలైజర్స్ ఉంటున్నాయి కదా, మళ్ళీ సపరేట్గా స్టెబిలైజర్ తీసుకోవాలంటే ఏసీలో ఉన్న స్టెబిలైజర్ అనేది మనకు 100 నుంచి 290 వాల్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తాయి, డిపెండింగ్ ఆన్ ది ఏసీ. అది కూడా ఇన్ కేస్ పవర్ మనకు దానికన్నా ఎక్కువ వచ్చినా దానికన్నా తక్కువ వచ్చినా ఏసీ అనేది ఎగిరిపోతుంది. ఒకవేళ మీ ఇంటి దగ్గర పవర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నా, ఊకే పవర్ కట్స్ అట్లా ఉన్నా కూడా ఒక స్టెబిలైజర్ అయితే తీసుకోండి, సో దట్ మీ ఏసీ అనేది సేఫ్ గా ఉంటుంది. కొన్ని ఏసీస్ అనేవి మనకు నాయిస్ ఎక్కువ వస్తాయి, కొన్ని ఏసీస్ అనేవి మనకు నాయిస్ తక్కువ వస్తాయి. సో ప్రతి ఏసీ వాళ్ళ వెబ్సైట్ లో ఒక డీబీని అయితే మెన్షన్ అయితే చేస్తారు. కొన్ని ఏసీస్ మనకు 32 dB అని చెప్పేసి 35 dB 38 dB ఇట్లా డిఫరెంట్ గానే అయితే ఉంటాయి. ఈ డీబీ అనేది మనకు ఎంత తక్కువ ఉంటే మనకు నాయిస్ అంత తక్కువ ప్రొడ్యూస్ చేస్తుందని అర్థము. కాకపోతే వాళ్ళు మెన్షన్ చేసినంతనైతే మనకు రియల్ లైఫ్ లోనైతే రావు. సో కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువనైతే ఉంటాయి. సో ఇవన్నీ ఏసీస్ అయితే మేము టెస్ట్ చేసాము. సో ఏ ఏసీలో ఎంత నాయిస్ వస్తుంది అండ్ రూమ్ నాయిస్ ఎంత ఉంది, సో ఇదంతా కూడా మేము క్లియర్ కట్ గా బెస్ట్ ఏసీస్ వీడియో చేస్తాం కదా, బిగ్గెస్ట్ కంపారిజన్ దాంట్లోనైతే చెప్తాము. దానికోసం అయితే వెయిట్ చేయండి. బట్ నేను ఇనిషియల్గా టెస్ట్ చేసిన వాటిలో నాకు తక్కువ నాయిస్ అనిపించింది మైదియా ఒకటి, ఎల్జీ ఒకటి, చాలా సైలెంట్ అయితే ఉన్నాయి. అండ్ హిటాచి కానీ, గోద్రేజ్ కానీ, శాంసంగ్ బ్లూ స్టార్ ఇవి మనకు వీటంతా సైలెంట్ అయితే లేవు. సో ఏది ఎంత ఉందనేది నేను రిజల్ట్స్తోనే వీడియోలోనైతే చూపిస్తాను. నెక్స్ట్ మనకు ఏసీలో ఎయిర్ త్రో కూడా మనకు పవర్ఫుల్ అయితే ఉండాలి, అప్పుడే మనకు ఎక్కువ దూరము ఆ కూల్నెస్ అనేది రీచ్ అవుతుంది, రూమ్ కూడా మనకు ఫాస్ట్గా కూల్ అవ్వడంలో హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఆ ఎయిర్ కూడా మనం దాని ముందు కూర్చున్నప్పుడు, ఎండలో పోయి వచ్చి కూర్చున్నప్పుడు ఏసీ ఆన్ చేయగానే చల్లగాలు వస్తుంటాయి, ఎయిర్ తాకుతుంటే మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. సో మనకు ఎయిర్ త్రో కూడా బెటర్గానైతే ఉండాలి. నేను టెస్ట్ చేసిన ఏసీస్లో కొన్ని ఏసీస్కి సూపర్ ఎయిర్ త్రో ఉంది, కొన్ని ఏసీస్లో నాకు ఎయిర్ త్రో కొంచెం తక్కువనైతే అనిపించింది. అది కూడా నేను రివ్యూలోనైతే మాట్లాడతాను. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ టర్మ్స్, మనం స్పెక్స్ చూస్తే ఇవైతే మనకు అర్థమైతే కాదు. సో ఏసీని మనము ముందడ పెట్టుకొని టెస్ట్ చేసి కొన్ని రోజులు యూజ్ చేస్తేనే మనకు ఎయిర్ త్రో అదంతా కూడా అర్థమవుతుంది. సో దానికోసం కూడా నేను ఒక మీటర్ పెట్టి చెక్ చేసి దేంట్లో ఎంత ఎయిర్ ఫ్లో ఉంది, ఎయిర్ త్రో ఉంది, అదంతా కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం కూడా మీరు వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు కొనే ఏసీలో మాక్సిమం 4-way స్వింగ్ ఉండేలానైతే చూసుకోండి. 2-way స్వింగ్ తో కంపేర్ చేస్తే 4-way స్వింగ్ లో మనకు 4 sides అనేది ఎయిర్ అనేది సర్క్యులేషన్ అయితే అవుతుంది, మనకు బెటర్ కూలింగ్ ఉంటుంది. సో రూమ్ అంతా కూల్నెస్ స్ప్రెడ్ అవ్వడంలో హెల్ప్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మాక్సిమం ఇప్పుడు వచ్చే ఏసీస్ అన్ని కూడా మనకు కాపర్ కండెన్సర్ తోనే వస్తుంది. సో మనకు లోపల ఫిన్స్ అంతా కూడా కాపర్ వాటితోనే వస్తున్నాయి. సో మ్యాక్సిమం కాపర్ ఉండేటట్టే చూసుకోండి. ఇప్పుడు ఏవి దాంట్లో కూడా మనకు అల్యూమినియం అయితే రావట్లేదు. సో ఇది కూడా ఒకటైతే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ఇప్పుడు ఏసీస్ అన్నిటి కూడా మనకు కండెన్సర్ కానీ లోపల ఇన్నర్ వాటికి కానీ మొత్తము కోటింగ్తోనైతే వస్తుంది, యాంటీ రస్ట్ యాంటీ కొరేషన్ కోటింగ్తోనైతే వస్తుంది. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క పేరుతోనైతే దీన్ని మార్కెటింగ్ అయితే చేసుకుంటున్నాయి. సో ఏ పేరు ఉన్నా కూడా అది ఉండేలానైతే చూసుకోండి. బ్లూ కలర్లో ఆ కోటింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం టెస్ట్ చేసిన ఏసీస్ కన్నీటి కూడా 2025 మోడల్ ఏసీస్ కన్నీటి కూడా ఆ కోటింగ్ అయితే ఉంది. ఇది ఉంటే ఏమవుతుంది అంటే మనకు ఇన్నర్ యూనిట్ అవుటర్ యూనిట్ అంతా కూడా మనకు మాయిశ్చర్ ఫామ్ అవుతుంటుంది కదా, దానివల్ల రస్ట్ వచ్చి తొందర పాడవకుండా అయితే ఇది ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. మనకు లాంగ్ రన్ రావడంలో ఈ యాంటీ కొరేషన్ కోటింగ్ అనేది హెల్ప్ అయితే అవుతుంది. ఇది కూడా పక్కగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీరు ఏదైతే ఏసీ కొందాం అనుకుంటున్నారో ఆ ఏసీ రిమోట్ డిస్ప్లేలో లైట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే నైట్ టైంలో మనము లైట్స్ అన్ని ఆఫ్ ఉన్నప్పుడు ఏసీని ఆపరేట్ చేయాలంటే మనకు డిస్ప్లే మనకు రిమోట్లో డిస్ప్లే లేకపోతే ఆపరేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఏసీ మనకు ఆపోజిట్లో ఉంటే ఓకే, బట్ సైడ్స్కి కానీ కార్నర్స్లో ఉంటే అట్లాంటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. సో రిమోట్లో లైట్ ఉండేటట్టు కూడా చూసుకోండి. అండ్ ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వారంటీ. సో మీరు ప్రోడక్ట్ ఆన్లైన్లో కొన్నా ఆఫ్లైన్లో కొన్నా మనకు కంప్రెసర్ మీద 10 years వారంటీ ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్స్ మీద మనకు 12 years వారంటీ కూడా ఉంటుంది. మినిమం 10 years కంప్రెసర్ మీద వారంటీ ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పీసీబీ వారంటీ. ఇది మనకు పీసీబీ అనేది 5 years
వారంటీతో అయితే వస్తున్నాయి కొన్ని ప్రోడక్ట్స్, కొన్నిటి మీద అయితే 1-2 ఇయర్స్ కూడా ఉంటున్నాయి. మ్యాక్సిమం 5 ఇయర్స్ వారంటీ ఉండేలా చూసుకోండి పీసీబీ మీద. ఎందుకంటే పీసీబీ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనకు ఇన్నర్ యూనిట్లో పీసీబీ ఉంటుంది, అవుటర్ యూనిట్లో కూడా పీసీబీ ఉంటుంది. అవుటర్ది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది ఇన్నర్ దాంతో కంపేర్ చేస్తే. మనకు పీసీబీస్ అనేవి జనరల్గా 15,000 10,000 ఎబోనే ఉంటాయి, ఈ రేంజ్లోనే అయితే ఉంటాయి పీసీబీస్. సో మీరు పీసీబీ వారంటీ ఉంటే మనకు కొంచెం సేఫ్ అని అయితే చెప్పవచ్చు. అండ్ ఏసీలో ఏదైనా తొందరగా ఖరాబ్ అయ్యే ఐటమ్ ఉందా అన్నా కూడా మనకు పీసీబీ అనేది చెప్పవచ్చు. సో మీరు పీసీబీ వారంటీ పక్కా ఉండేటట్టయితే చూసుకోండి. అండ్ ఇప్పుడు మన కాంప్రహెన్సివ్ వారంటీ చూసుకుంటే కొన్ని ఏసీస్ మీద 1 ఇయర్, కొన్ని ఏసీస్ మీద 2 ఇయర్స్ వస్తున్నాయి. కొన్ని ఏసీస్ మీద ఇప్పుడు సామ్సంగ్ మీద చూసుకుంటే మాత్రం ఏసీ మీద మనకు 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు. కంప్లీట్ ప్రోడక్ట్ మీద 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో కాంప్రహెన్సివ్ వారంటీ కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పొచ్చు. బట్ పీసీబీ వారంటీ 5 ఇయర్స్ మినిమం ఉండేలా అయితే చూసుకోండి. ఫ్రెండ్స్, ఓవరాల్గా మీరు ఏసీ కొనేటప్పుడు ఇవన్నీ కూడా ప్రాపర్గా 1-2 సార్లు చెక్ చేసుకొని అయితే తీసుకోండి. సో నన్ను ఏమైనా బెస్ట్ ఏసీ సజెస్ట్ చేయమంటే, సో నేను టెస్ట్ చేసిన వాటిలో బెస్ట్ ఏసీ లింక్స్ అని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొనే ప్లాన్ ఉంటే అక్కడ నుండి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. బెస్ట్లో బెస్ట్ ఏసీస్ మాత్రమే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అండ్ మీరు ఇంకొంచెం వెయిట్ చేయగలిగితే బిగ్గెస్ట్ ఏసీ కంపారిజన్ వీడియో కూడా రాబోతుంది. మీరు తెలుగులో కానీ హిందీలో కానీ ఆ టైప్ ఆఫ్ కంపారిజన్ వీడియోని అయితే చూస్తుంటారు. చాలా అంటే చాలా డెప్త్గానే అయితే టెస్ట్ చేస్తున్నాము. ఒక్కొక్క ఏసీని 2 రూమ్ సైజెస్లో చేంజ్ చేసి, సో మనకు అది ఏ త్రో ఎంత వస్తుంది, డిఫరెంట్ రూమ్ కార్నర్స్లో టెంపరేచర్ ఎంత రీచ్ అవుతుంది, ఎంత టైంకి ఎంత టెంపరేచర్ రీచ్ అవుతుంది, రూమ్ కూల్ అవడానికి ఎంత టైం. సో చాలా ప్రాక్టికల్గా ఉండబోతుంది ఆ వీడియోని. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. బట్ మేము అన్ని రోజులు వెయిట్ చేయలేము, ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా. సో అప్పట్లో మీరు టెస్ట్ చేసిన వాటిలో ఉన్న బెస్ట్ ఏసీస్ ఉన్నాయంటే సో వాటిని నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు చెక్ చేయొచ్చు. నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.